అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నిరుత స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మస్తులే. అయితే ఇది నా బర్త్డే బ్లాగ్ అనమాట. నా బర్త్డే రోజు బయటికి వెళ్ళినాము. ఇది రెస్టారెంట్కి వెళ్ళినాం. ఫస్ట్ ఇది ది ఫుడ్ ట్రైన్ అని వనస్థలిపురం ఆటోనగర్ ఆ సైడ్ ఉందన్నమాట. మేమైతే నాన్ వెజ్ తినలేదు, వెజ్ తిన్నాం. ఆ రోజైతే మోస్ట్లీ బయటికి వెళ్తే నాన్ వెజ్ తింటాం, కానీ ఎందుకో వెజ్ తిందాము, ఎప్పుడు నాన్ వెజ్ అవుతుందని వెజ్ ట్రై చేసినాం. కాజు రైస్ తిన్నామన్నమాట. అయితే మా పాప ఇట్లా స్టార్ట్ చేసిందన్నమాట అల్లరి. మా పాప ఏంటో ఉల్లిగడ్డ తింటుంది. ఉల్లిగడ్డ ఎట్లా తింటుంది? మామూలుగా తింటాం అనుకోండి, బిర్యానీలో తింటాం, కానీ మామూలుగా తినేస్తుంది ఇట్లా ఇంకా స్టార్ట్ చేసింది ఆట. వాళ్ళ నాన్న కొంచెం బిజీ ఉండేదో కాల్లో. మేమైతే కాజు రైస్ అండ్ గోబీ మంచూరియా ఆర్డర్ చేసినాం అనమాట. నైస్ టేస్ట్ అయితే యావరేజ్ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే ట్రై చేయండి. ది ఫుడ్ ట్రైన్ అనమాట. సర్వీస్ కూడా బాగుంది. ఇంకా లంచ్ చేసేసి తర్వాత అయితే మాల్కి వెళ్ళాము. ఇక్కడ బాయ్ చెప్తుంది అనమాట. ఆమెకు వాళ్ళ నాన్న ఉంటే చాలా, ఇంకెవ్వరు వద్దు. ఇక్కడ ఉప్పల్లో డిఎస్ఎల్ వర్చ్ మాల్ అని ఉప్పల్లో ఉందన్నమాట. దానికి వెళ్ళాము. అక్కడ ఇది టెడ్డీస్ పిక్ చేసేది ఉంది. అది ట్రై చేసినుండే, కానీ అది వేస్ట్ అనిపించింది నాకైతే. అసలు అది పిక్ చేయడానికి, అసలు అది పట్టుకోవడానికే కరెక్ట్గా లేదు, కావాలని పెట్టినారు అనిపించింది. దీనికి ఒక 100 పాయింట్స్ అన్నమాట. పాయింట్స్ లాగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఒక కార్డు ఉంటుంది, దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. అది 750 సంథింగ్ ఉంటుంది. అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. అయితే పాయింట్స్ ఒక్కొక్క గేమ్కి కొన్ని పాయింట్స్ లాగా ఉన్నాయన్నమాట. పిల్లలవి ఇట్లా 1-2 years వాళ్ళకి ఇలా చిన్న గేమ్స్ ఉన్నాయి. మా పాపది బాగా కూర్చుంది మంచిగా. ఇది ఆడింది కొద్దిసేపు. ఓకే, తర్వాత ఇది చాక్లెట్స్ తిందన్నమాట. నా బర్త్డే కదా, ఇంకా చాక్లెట్స్ కొనలేదు. అక్కడ ఉంది కదా ఆడిద్దాం అన్నట్టు ఆడినాము. మేము ఏంటో ఎన్ని వస్తాయో అవన్నీ పడిపోతాయేమో అన్నంత రేంజ్లో అనుకున్నాం అన్నమాట. చూస్తే లాస్ట్కి ఒక 4-5 చాక్లెట్స్ వచ్చాయి అంతే. 75 రూపీస్ 95 రూపీస్ ఎంత ఉంది అది. దానికి 4-5 చాక్లెట్స్ వచ్చాయి. ఇది ఇంతేనా అన్నట్టు అనిపించింది. తర్వాత అయితే ఈ గేమ్ ఆడారు. మా వారు 250 10 balls అని ఇచ్చారన్నమాట.
అయితే మా వారు స్టార్ట్ చేసిన ఫస్ట్. ఆయన వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. నేను ఇది వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇది చాలా బాగా అనిపించింది గేమ్. ఎంజాయ్ చేయొచ్చు ఈ గేమ్ అయితే. కానీ అవంతా ఒక ట్రిక్ ఉంటుంది అనమాట. ట్రిక్తోని ప్లే చేయాలి, లేకపోతే కష్టము. ఎన్ని బాల్స్ ఇచ్చినా సైడ్కి వెళ్ళిపోతాయి. అవి ఇంకా చాలా బరువు ఉన్నాయి బాల్స్ అనేది. ఒక 5 to 7 kgs అట్లా ఉండొచ్చు ఒక్క బాల్. 1 or 2 బాల్స్ కొంచెం తక్కువ వెయిట్ ఉన్నాయన్నమాట. కానీ మోస్ట్లీ అన్నీ చాలా వెయిట్ ఉన్నాయి. పట్టుకుంటే మొత్తం ఈ 3 ఫింగర్స్తోనే పట్టుకుంటాం. అది మాకు చీంకాల నొప్పి పెట్టేస్తుంది. తిందామని విశ్వ ప్రయత్నం తర్వాత లేదనమాట, అంత నొప్పి లేస్తుంది. కానీ అవి మేము ఇవ్వం కదా, చాక్లెట్స్ పెట్టాము యాక్చువల్గా. ఉత్తి చేతికి ఇస్తాం అంతే. అవి ఆడారు, అట్లా ట్రై చేస్తారు. బాల్స్ ఆడికి కొరికి పెడుతుంది. ఇంకా నేను కూడా కొట్టగలిగాను అంత వెయిట్ది అన్న సంతోషం అన్నమాట. తర్వాత మళ్ళీ ఇందాక అది రాలేదు కదా, అందుకని మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టు మళ్ళీ ట్రై చేస్తున్నాం అన్నమాట. అయినా మళ్ళీ అంతే రాలేదు. అది వేస్ట్ అనిపించింది నాకైతే, వర్త్ కాదు. మీరు ఒకవేళ వెళ్తే ఇది మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే వేస్ట్. తర్వాత ఇవి చూస్తున్నాం అనమాట ఇంకేం ఆడాలి అని. మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. ఏది ఆడదాం ఏది అంటే, కొన్ని ఏమో పాయింట్స్ లాగా ఉన్నాయి, కొన్ని ఏమో బోనస్ లాగా ఉన్నాయి అన్నమాట. ఆడిన వాటికి బోనస్ లాగా పాయింట్స్ వస్తాయంట, వాటితో కూడా మళ్ళీ ఆడుకోవచ్చు అంట. అది ఏంటి అని అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఇదైతే ఇద్దరం ఆడినాము, నేను మా హస్బెండ్. ఇది బాగా అనిపించింది. వాటర్తోని వాటర్ స్ప్లిట్ అవుతుంటాయి అనమాట. అవన్నీ అనిమల్స్ చనిపోతుంటాయి. అప్పుడు మనకి పాయింట్స్ వస్తే వాటితో మళ్ళీ ఆడవచ్చు అనమాట. తర్వాత మా వారు ఇది ఆడారు, బాల్ది, బాస్కెట్ బాల్ది. ఇది కూడా బాగా అనిపించింది. ఇవన్నీ పాయింట్స్ ఉంటాయంట, పాయింట్స్తో వాటిని మళ్ళీ ఆడుకోవచ్చు అంట. బాగున్నాయి గేమ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే చాలా బాగున్నాయి, కొంచెం రిలీఫ్గా అనిపించింది. మనకున్న ఇప్పుడు స్ట్రెస్ లైఫ్కి కొంచెం ఇలా ఏదైనా ఆడుకుంటేనే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, లేకపోతే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంక ఇది ఒకటి ఆడిపించినాము. ఇందాక చాక్లెట్ తీసుకున్నాం కదా, అవి తిందామని ట్రై చేస్తుంది అనమాట అమ్మగారు. చాక్లెట్స్ ఇవ్వచ్చు, చాలామంది ఇస్తారు, కానీ అవి తిని మళ్ళీ పుచ్చిపళ్ళు అయిపోతాయి కదా, వాటికి మళ్ళీ చాలా పెయిన్ వస్తాయి. పుచ్చిపళ్ళు అయితే అది చాలా అంటే చాలా పెయిన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చాము అని బాధపడే కంటే ముందే ఇవ్వకపోతే బెస్ట్ కదా అనిపిస్తుంది నాకైతే. నేనే తినను పుచ్చిపళ్ళు ఎక్కడొస్తాయని. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము, కానీ తినను. ఎందుకంటే ఎక్కువ తింటే పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి, అండ్ అవి అంత మంచివి కూడా కాదు కదా, అందుకని ఎక్కువ తినను. కాకపోతే నాకు చాక్లెట్స్ అంటే మస్తు ఇష్టం. అట్లా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగా ఉండొచ్చు. ఇంకా నా ఇష్టం కదా అని మనకి ఇష్టం వచ్చింది అతిగా తింటే మస్తు ఎఫెక్ట్ చూపిస్తుంది. నాకైతే ఇప్పటివరకు ఒక పుచ్చపన్ను కూడా రాలేదు, థ్యాంక్ గాడ్. అందుకని ఇవ్వమన్నమాట. పిల్లలకి మస్తు సెట్ అవుతాయి ఇవన్నీ.
చిన్నపిల్లలకి. బాగున్నాయి గేమ్స్ అన్నీ. మా బుడ్డది బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ తర్వాత ఇది ఫస్ట్ ఎక్కినాం కదా, అదే మళ్ళీ ఆడిపించినాం అన్నమాట. ఈసారి ఒక్కతే కూర్చుంది. ఇందాక వేరే పిల్లలతో కూర్చుంది కదా, ఈసారి ఇంకొకతే కూర్చుంది. మనలో పంపారంటే పేరెంట్స్ పక్కన ఆమె వాటి దగ్గరికి పోయి తాగించుకుంటుంది, అన్నీ దెబ్బలు తాగించుకుంటుంది. పట్టుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. Bye. See you in the next video. చిచి అయ్యా